మూవీ ఆఫ్ ద రివ్యూ ఇట్ 3 మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ నరకుడు ఏంది భయ్య మూవీలో మొత్తం. సెకండ్ హాఫ్ అయితే మొత్తం వేరే లెవెల్లో ఉన్నది. ఫస్ట్ హాఫ్ అంటే థ్రిల్లర్ జోనే కానీ ఏమైందంటే స్లోగా వెళ్తుంది స్టోరీ. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా ఓకే, సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. నాని అన్న వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. అలాగే ఆ సాంగ్స్ అయితే అంత ఇన్ఫ్యాక్ట్ అయితే తెప్పియలే. ఇంకా నాని అన్న అయితే వేరే లెవెల్లో మూవీని అయితే నాని అన్ననే నడిపించింది మొత్తం. ఎందుకంటే అంత స్లోగా ఉన్న మూవీ నాని అన్న యాక్టింగ్తోనైతే మూవీ స్టోరీ లోపలికి అయితే తీసుకెళ్ళాడు మనల్ని అయితే. ఇంకా ఆ బ్లడ్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే మొత్తం నరకుడే సెకండ్ హాఫ్ అయితే. ఆ నరకుడు ఏంది భయ్, ఆ నరకుడు అయితే ఎప్పుడు చూడలేదు. నాని అన్న ఇలా తీస్తాడని నేనైతే ఎప్పుడు అనుకోలే. మూవీ అయితే వేరే లెవెల్లో ఉన్నది, అందరికీ డెఫినెట్గా నచ్చుద్ది. ఎందుకంటే ఇట్ 1 ఇట్ 2 కన్నా ఇదైతే ఇంకా వేరే జోనర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం నాని అన్న ఎట్లా అంటే మొత్తం నరకుడే కదా. ఇంకా ఆ బూతులు కానీ నాని అన్న మాట్లాడతాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం బూతులే మాట్లాడతాడు, సెకండ్ హాఫ్ అయితే మొత్తం నరకుడు ఉంటుంది. ఇంకా స్టోరీ స్టార్ట్ అవుడే అంటే నాని అన్న ముందేం జరిగి ఉంటుంది అనేది చూపెడతారు అన్నట్టు మూవీ అయితే. అలా తీసుకెళ్లారు మూవీని. మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.